హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? ఈరోజు నేను చిన్న రొయ్యలు వచ్చినాయండి. చిన్న రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసానండి. చూసారండి ఇక్కడ. దీనికోసం నేను ఒక 4 eggs చిన్న రొయ్యలు తీసుకున్నానండి. వాటిని అయితే ఉడకపెట్టుకొని తొక్క తీసేసాను. ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు 2, ఒక 3 పచ్చిమిర్చి, టమాటా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనమైతే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే దీంట్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మనం ఇక్కడ ముందుగా అయితే ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మనకి ఇది కొంచెం గోల్డ్ కలర్లో పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయలు అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. నేను రొయ్యల్ని అయితే వలిచేసుకొని ముందు కొంచెం గ్యాస్ మీద కొంచెం మగ్గించుకున్నానండి. మగ్గించుకున్న తర్వాత నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం మగ్గని కదండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు చాలా చిన్న సైజు కట్ చేసుకున్నాను, త్వరగానే మగ్గిపోతాయి. ఇక్కడ టమాటా కూడా నేను చిన్నగా కట్ చేసుకున్నాను. టమాటా అనేది మనకు పచ్చివాసన పోయేదాకా కూడా ఇక్కడ కొంచెం మగ్గించుకోవాలండి. మనం ఒకసారి మిశ్రమం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. టమాటా అనేది మనకి మగ్గింది కాబట్టి ఇలా సరిపోతుందండి. దీంట్లో మనం చక్కగా ఒలుచుకొని క్లీన్ చేసుకొని మగ్గించుకున్న పచ్చి రొయ్యలను కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మనకి టమాటా ఉల్లిపాయ బాగా కలిసేంత వరకు కూడా రొయ్యలను అయితే కాసేపు మనం నూనెలో మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో నేను కొంచెం ధనియా పొడి, నేను ధనియాలు జీలకర్ర కలిపి ఫ్రై చేసి మిక్సీ పడతానండి పొడిని, అంటే 2 మిక్స్ చేసి. తర్వాత దీంట్లో కర్రీకి సరిపడా సాల్టు, కొంచెం కారం ఒక 2 స్పూన్ల దాకా వేసానండి. కారం స్పైసీగా తినాలనుకుంటే మనం ఒక 2 స్పూన్ల దాకా వేసుకుంటే కారం సరిపోతుందండి. కారం అనేది మనం వేసిన ఈ మసాలా అంతా కూడా కర్రీకి కలిసేంత వరకు కూడా బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత బాగా కలిసింది కాబట్టి మనం దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బాగా దగ్గరగా ఎగరబెట్టేసుకుంటున్నానండి. కర్రీ అనేది పులుసులా కాకుండా మేమైతే చాలా దగ్గరగా ఉడికించేస్తానండి. బాగా దగ్గరగా అయితేనే నాకు కర్రీ ఇష్టం, అందుకని అలా మొత్తం దగ్గరగా ఎగరబెట్టేసుకుంటాం. తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని లాస్ట్ ఫైనల్ మనం ఒక 5 minutes and 10 minutes మనకి కర్రీ అనేది అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే 5 minutes, మీడియం సైజులో పెడితే 10 minutes. కర్రీ అనేది చాలా దగ్గరికి వచ్చేసింది, చూసారండి. ఇలా సరిపోతుందండి కర్రీ. కోడిగుడ్డు పచ్చి రొయ్యలు, చిన్న చిన్న రొయ్యలు ఇలా కోడిగుడ్డు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కోడిగుడ్డు ఈ చిన్న పచ్చి రొయ్యలు కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.